మన అడిషనల్ డీజీ గారికి కూడా చెప్పారు. ఎప్పుడైతే మన డీజీ గారికి పక్కా హత్యని అని చెప్పిన తర్వాత వాళ్ళ ట్రెండ్ వాళ్ళ యొక్క వర్షన్ మార్చుకున్నారు. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్కి రావడానికి కూడా కారణం ఏంటంటే మాకు సమాచారం ఉంది. హైదరాబాద్కు రావడానికి గల కారణం ఏంటంటే ఇది హత్య అనేటటువంటి సమాచారం వాళ్ళకు ఉన్నది, ప్రాథమిక సమాచారం ఉన్నది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ని వాళ్ళు తీవ్రతరం చేసి వాళ్ళు స్పీడప్ చేసిండ్రు. ఇది ఆత్మహత్య అయ్యేది ఉంటే వీళ్ళు హైదరాబాద్కి వచ్చేటోళ్ళు కాదు, ఇది ఆత్మహత్య అని కనుక అనుకునేది ఉంటే వాళ్ళు విచారణను వేగవంతం చేసేటోళ్ళు కాదు. ఇప్పుడు ఫస్ట్ పోస్ట్ మార్టం అనేది తల్లిదండ్రులను సంప్రదించిన తర్వాత వాళ్ళ కన్సెంట్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. అసలు తల్లిదండ్రులకు ముఖం కూడా చూపించకుండా తీసుకొని పోయి సమాధి చేసిందంటే వాళ్ళు సమాధి చేసింది రాహుల్ యొక్క మృతదేహాన్ని కాదు, సమాధి చేసింది వాస్తవాలను, సమాధి చేసింది నిజాలను, సమాధి చేసింది ధర్మాలను సమాధి చేయడం జరిగింది. అందుకనే ఏంటంటే వాళ్ళు హుటాహుటిన ఆ యొక్క ఏదైతే రాహుల్ బాడీ ఉందో దాన్ని హుటాహుటిని ఏంటంటే దాన్ని బుధ పెట్టడం కానీ లేకపోతే బరీ చేయడం జరిగింది. నిజంగానే కనుక వాళ్ళు తప్పు చేయకపోయేది ఉంటే దాన్ని ప్రిజర్వ్ చేసే అవకాశం ఉండే. వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే ఇది డీకంపోజ్ అవుతుంది కాబట్టి అది ఒక రకంగా ఏంటంటే అది ఇంకా కుళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టడం అంటున్నారు కరెక్టే. కానీ మరి అదే సమయం లోపల వెంటనే సమాచారం ఇచ్చేది ఉంటే తల్లిదండ్రులు అలర్ట్ కాకపోయడం వల్ల తీసుకొచ్చేవాళ్ళు కదా. సో నేనేమంటున్నాం అంటే ఇక్కడ పోలీసుల యొక్క తాత్సారం జాప్యం చాలా స్పష్టంగా అర్థమవుతుంది, అవపడుతుంది. అదే రకంగా కళాశాల యొక్క యాజమాన్యం వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కావచ్చు, వాళ్ళకి ఎక్కడ అపవాదు వస్తుందో, వాళ్ళ అడ్మిషన్లు ఎక్కడ ఆగిపోతాయో, వాళ్ళ దందా బిజినెస్ ఎక్కడ దెబ్బతింటదో అనేటటువంటి ధోరణి లోపల వాళ్ళు ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలను కానీ పోలీసులను కానీ పత్రికలను కూడా ఏది మన న్యూస్ ఛానల్స్ ని కూడా ఏంటంటే ప్రభావితం చేస్తున్నట్టు స్పష్టంగా మాకు అర్థమవుతుంది. సిద్ధార్థ అనే అబ్బాయి ఎవరు మీరు చెప్పారు కదా, ఆ అబ్బాయికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా పొలిటికల్ లేకపోతే వ్యాపారవేత్త వాళ్ళ తండ్రి తప్పున్న వల్ల ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సిద్ధార్థ అనేటటువంటి వ్యక్తితో పాటు ఇంకొక అమ్మాయితో పాటు ఇంకొక ముగ్గురు కూడా ఈ యొక్క ఉదంతంలో ఉన్నారు. మొత్తం ఏంటంటే తెలంగాణ నుంచి 5గురు ఇన్వాల్వ్ అయ్యారు. ఈ 5గురు ఇన్వాల్వ్ ఇక్కడి నుంచి లేదు. తర్వాత మీరు నిన్న వచ్చినటువంటి పోలీసులకు మేము చెప్పిన విషయం ఏంటంటే మీరు ఆ 5గురు యొక్క ఫోన్స్ మీరు కనుక కస్టడీకి తీసుకొని 27వ తేదీ రోజు ఏం జరిగింది, వాళ్ళ ఫోన్ లో నుంచి పోయినటువంటి అవుట్ గోయింగ్ కాల్స్ ఏంటిది, ఇన్కమింగ్ కాల్స్ ఏంటి, వాట్సాప్ కాల్స్ ఏంటి, ఇంకా వేరే ఆ డివైస్ తోని వెళ్ళినటువంటి ఫోన్ కాల్స్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఏంటని చెప్పేసి మీరు ఎఫ్ఎస్ఎల్ లో కనుక రిపోర్ట్ తీసుకునేది ఉంటే గంట సేపట్లో తేల్చేటటువంటి కేసు ఇది. ఇక్కడ నుంచి వెళ్ళి ఎవరినైతే మీరు సుపారీ ఇచ్చి మరి అక్కడ సింగరాయకొండ లోపల పెట్టిల్లా, లేకపోతే ఇందులో ఎవరైనా ఒక వ్యక్తి రాహుల్ ని తీసుకొని సింగరాయకొండకు వెళ్ళాలనేటటువంటి విషయం మీద కూడా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరొక విషయం ఏంటంటే ఇటీవల మా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి మా మిత్రుడు చెప్పిన విషయం ఏంటంటే పల్నాడు అనే ప్రాంతంలో 2 యువకులను ఇదే స్టైల్లో బాడీకి నడుముకి పెద్ద పెద్ద బండరాలు కట్టి నాగార్జున సాగర్ ఎడమ కాలువ లోపల చంపి పడేసినటువంటి ఉదంతం 6 నెలల క్రితం జరిగింది. 6 నెలల క్రితం జరిగినటువంటి ఉదంతాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది. నేను వచ్చినటువంటి పోలీసులకు ఏంటంటే అదే విషయం చెప్పినాం మేము, మీకు గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినాయి. జనరల్ గా ఏంటంటే మాకు లీగల్ ప్రొసీడింగ్ లో ప్రిసీడింగ్ అని ఉంటది. గతంలో ఏదన్నా కేసు ఈ రకంగా జరిగిందా, గతంలో ఏదన్నా తీర్పు ఈ రకంగా వచ్చిందా అనేటటువంటి దాని మీద కోర్టులు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పోతా ఉంటది. మేమేం చెప్పినాం అంటే గతంలో రాహుల్ ని హత్య చేసినటువంటి విధంగా గతంలో ఏమన్నా మర్డర్ జరిగిందా, గతంలో ఏదన్నా నడుముకి బండగట్టి అటెంప్ట్ చేసినటువంటి విషయాలు ఉన్నాయా, వాటిని ఎందుకు తోడట్లేదు మీరు అని చెప్పేసారంటే పోలీసులు నోట్స్ రాసుకుంటారు. అరే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ కదా, వాళ్ళు క్రైమ్ మీద ఇన్వెస్టిగేషన్ మీద ఎక్స్పర్టీస్ ఉండాల్సినటువంటి వ్యక్తులు ఇలా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి అవును మేము ఈ యాంగిల్ ఆలోచించలేదు, మేము ఈ రకంగా కూడా ఆలోచిస్తామంటే అసలు పోలీసు వ్యవస్థ చాలా బలమైన వ్యవస్థ మిత్రులారా, పోలీసు వ్యవస్థ చాలా బలమైనటువంటి వ్యవస్థ. కానీ పోలీసు వ్యవస్థను పనికి రాకుండా వెన్నుముక లేకుండా తయారు చేస్తున్న వ్యవస్థ ఏంటిదంటే రాజకీయ వ్యవస్థ. ఈ రాజకీయ వ్యవస్థ యొక్క ప్రలోభము, రాజకీయ వ్యవస్థ యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక ప్రయత్నం లేకపోయేది ఉంటే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉండదు. నిష్పక్షపాతంగా, ఎందుకంటే మేము మళ్ళీ చెప్తున్నాం పోలీస్ వ్యవస్థ అంటే మాకు గౌరవం ఉన్నది. పోలీస్ వ్యవస్థను వాళ్ళకి కాపాడేది, వాళ్ళకి అండగా ఉండేది, వాళ్ళకు ఉద్యోగాలు నౌకర్లు కూడా ఇచ్చేది ఏంటంటే ప్రజల నుంచి వచ్చినటువంటి ట్యాక్సులు. మరి ప్రజలకు వాళ్ళు అందుబాటులో, ప్రజలకు అనుగుణంగా ప్రజలను సేవ చేయడానికి ఉండాల్సినటువంటి వ్యవస్థలు రాజకీయ నాయకులకు సేవ చేయడానికి ఉండడం ఏంది, ప్రజలను విస్మరించడం ఏంది? 100% రాజకీయ ఒత్తిడి ఉన్నది.
రాజకీయ పరమైనటువంటి ఒత్తిడి లేకపోయేది ఉంటే ఇప్పటి వరకు ఎప్పుడో మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించేది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక మంత్రి స్పందించడు, ఎమ్మెల్యే స్పందించరు. ఈయన సంబంధించినటువంటి కులం ఏదైతే పద్మశాలి కులం ఉందో పద్మశాలి కులానికి ఇటీవల కార్పొరేషన్ ని ప్రకటించింది. మన పద్మశాలి కార్పొరేషన్ సంబంధించినటువంటి వ్యక్తి ఎందుకు ఈ 40 రోజులు అవుతున్నా కూడా ఈయన వచ్చి పలకరించలేదంటే కారణం ఏమై ఉంటది? నీ పేరుకే నీ యొక్క కార్పొరేషన్ లా నీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఏంటిది? నీ కార్పొరేషన్ చైర్మన్ వచ్చి పరామర్శించట్లేదంటే ఒకవేళ వచ్చి పరామర్శించేది ఉంటే ఎక్కడ మళ్ళా ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంటుందో అడిగితే చేద్దాం, అడగకపోతే ఊకుందాం. పోనీ ఏమైతుంది? మన వాళ్ళే కదా, ప్రజలకు ఉన్నారు కదా కొట్లాడుకోవడానికి. అని నేను ఇంకొక విషయం చాలా స్పష్టంగా అడుగుతున్నా. సజ్జనార్ గారు మీరంటే మాకు గౌరవం ఉన్నది. గతంలో కూడా మీరు చేసినటువంటి దర్యాప్తులు కావచ్చు, మీరు చేసినటువంటి చేజింగ్లు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుందంటే తెలంగాణలో ఉన్నటువంటి పౌరులంతా కూడా ఈయన మహిళలకు పెద్దన్న, ఈయన మా తెలంగాణకు అండ దండ అనేటటువంటి విధంగా మా యొక్క ఇంప్రెషన్ ఉన్నది. కానీ ఇవాళ మీరు ఒక ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. ఏదైతే వరంగల్లో మీరు ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ యాసిడ్ దాడి లోపల మీరు చేపట్టిన చర్య ఏ రకంగా ఉన్నది? దిశ విషయం లోపల ఏదైతే ఆమెను దారుణంగా ఏంటంటే మానభంగం చేసి దాని తర్వాత హత్య చేసినటువంటి ఉదంతం లోపల మీరు స్పందించినటువంటి విధానం ఎట్లా ఉన్నది? ఇక్కడ బీటెక్ స్టూడెంట్ అంకం రాహుల్ 40 రోజుల క్రితమే అనుమానాస్పద స్థితి లోపల మృతి చెందితే మీరు కొనసాగిస్తున్నటువంటి దర్యాప్తు కానీ మీరు చేస్తున్నటువంటి మీరు పెడుతున్నటువంటి ఒత్తిడి కానీ ప్రయత్నం కానీ ఎట్లా ఉన్నది? కారణం ఏందండి? ఏంది? అక్కడ ఉన్నత వర్గాలకు సంబంధించిన పిల్లలు, ఇక్కడ పేద వర్గాలు, అదే రకంగా బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డ అని చెప్పేసి మీరు ఈ విధమైన దర్యాప్తు కొనసాగిస్తున్నారా? అక్కడ పొలిటికల్ ప్రెజర్ ఉంది కాబట్టి పై నుంచి మీకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏంటంటే అప్పుడు టకా ఎన్కౌంటర్ చేసి మీరు హీరో లాంటి ఇమేజ్ తెచ్చుకున్నారు. మరి ఇవాళ ఎందుకు ఇక్కడ ఈ వెనకాల నుంచి ఏది ప్రభుత్వం నుంచి మీకు ఏమో ఆదేశాలు వస్తలేవా? పైన ఆఫీసర్ నుంచి ఆదేశాలు వస్తలేవా? మేము అడగకూడదా? అని మేము బరాబర్ అడుగుతామండి. ఎందుకు అడగదు? మేము సామాన్య ప్రజల కోసం కదా మనం ఉన్నది. రాజకీయ పార్టీలైనా కూడా కనీసానికి ఈ పేదల పట్ల కనీసానికి జాలి కర్మ ఉండాలి కదా. మానవత్వం తర్వాత రాజకీయాలు కదా. ఇలాంటి వరకు విచిత్రం ఏంటంటే అధికార పక్షం ఈ రకంగా వివరించి తొత్తుగా కాలేజీ యాజమాన్యాలకు తొత్తుగా వివరిస్తా ఉంటే కనీసానికి ప్రతిపక్షాలు వచ్చి మాట్లాడేది ఈ విషయాన్ని. గొడవ కాలేజీలో స్టార్ట్ అయినప్పటికీ ఇన్సిడెంట్ జరిగింది మాత్రం బయట జరిగింది. ఇప్పుడు మీ పోరాటం కాలేజీ పైన ఉంటుందా, నిందితుల పైన ఉంటుందా, ఎటువైపు? మా పోరాటము నిర్లక్ష్యం మీద, వ్యవస్థలో ఉన్నటువంటి నిర్లక్ష్యం మీద మా పోరాటం కొనసాగుతుంది. అదే విధంగా ఈ సమస్య రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు గాడిదకు గడ్డేస్తాళ్ళు, గుర్రాన్ని ఉరకమంటారు. గాడిదలకు గడ్డేసి అసెంబ్లీ పార్లమెంట్ లో కూర్చోబెట్టిల్లు. ఇలా గాడిదలు కనీసానికి ఏంటంటే ఒక సామాన్యుడికి సమస్య వస్తే కనీసానికి పలకరింపు చేసేటటువంటి ఇంగిత జ్ఞానం కానీ కనీసానికి మానవత్వం లేనటువంటి మనుషుల్ని అసెంబ్లీ పార్లమెంట్ లో కూర్చోబెట్టి ఇలా నాకు కష్టం వచ్చిందని చెప్పేసి బాధపడితే కష్టాలు ఎట్లా తీరుతాయి, ఎట్లా పోతాయి? మనం ఎవరిని మనం తీసుకుపోయి అసెంబ్లీ పార్లమెంట్ లో పెడుతున్నాం? ఎటువంటి నాయకత్వాన్ని మనం తయారు చేసుకుంటున్నాం? మనం తయారు చేసుకున్న నాయకత్వానికి కనీసం బాధ్యత ఉందా? సమాజం పట్ల ఏమన్నా కనీసం గౌరవం ఉందా? నేను అదే అడుగుతున్నా. ఆపోజిషన్ కూడా ఏం చేస్తున్నాయి? ఏంది ఇవాళ సిరిసిల్ల లోపల మేజర్ కమ్యూనిటీ పద్మశాలి కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ ఓట్ల మీద ఇవాళ మీరు ఎమ్మెల్యే గడిచినటువంటి 6 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ ఎందుకు ఈ సమస్య మీద మీరు మాట్లాడలేదు? ఎందుకు ప్రభుత్వంతో మీరు కుమ్ముకైలా? ఏంటి అంతర్గత ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా? బీజేపీ పార్టీ ఇవాళ మీరు చాలా పెద్ద ఎత్తున కూడా మీ రాష్ట్రం అధికారులకు వస్తామంటారే, సమస్యని పట్టించుకోకపోతే ఎట్లా వస్తుంది అధికారంలోకి? కాలేజ్ యాజమాన్యంతో మీకు కూడా ఉన్న అంతర్గత ఒప్పందాలు ఉన్నాయా? ప్రధాన పార్టీలకు బాధ్యత లేదా? లేకపోతే చెప్పండి, మీరు వచ్చి చెప్పండి, ఈ సమస్యకు మాకు సంబంధం లేదు, ఈ సమస్య పట్ల మేము స్పందించాము, ఈ సమస్య మా సమస్య కాదు, మా రాష్ట్ర సమస్య కాదు, మాకు ఎటువంటి సందర్భం లేదు దీని గురించి మాట్లాడడానికి, మాకు రాజకీయ లక్ష్యాలు, మా రాజకీయ ఎక్స్పెక్టేషన్స్ మాకు ఉన్నాయి, మేము రాజకీయాలు చేస్తాం, ప్రజల ప్రణాళికతో మాకు సంబంధం లేదని చెప్పండి. ఆ రకంగా మా జనాల యొక్క కళ్ళు తెలుసుకుంటాయి కావచ్చు. ఆ రకంగా కనీసానికి వాళ్ళ కష్టాలు తీర్చుకునేటటువంటి వ్యక్తిని నాయకులుగా చేసుకుంటారు కావచ్చు. వాళ్ళని అసెంబ్లీ పార్లమెంట్ లో కూర్చోబెట్టుకొని వాళ్ళకి అవసరమైన చట్టాలు చేసుకుంటారు, అవసరమైన పనులు చేయించుకుంటారు. కాలేజీకి సంఘటనకు సంబంధమే పూర్తిగా లేదు అంటే సరే, కాలేజీకి కాలేజీ విద్యార్థులకు సంబంధం లేదు అంటే నెంబర్ 1 ఫీజులు తీసుకోవద్దు. నెంబర్ 2 వాళ్ళు ఫీజులు కట్టకపోతే తల్లి తండ్రికి ఫోన్లు చేయదు. వాళ్ళు ఒకవేళ కనుక కాలేజీకి వచ్చిన తర్వాత లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇతరత్ర అవసరాలు కనుక పేరెంట్స్ ఉండేది ఉంటే వాళ్ళని టచ్ చేయొద్దు.
కాలేజ్ అనేది పెట్టినప్పుడు ఏంటంటే ఒక సేవా సంఘం లెక్కనో లేకపోతే ఏంటంటే ఉచిత విద్యాలయం లెక్క పెట్టేసి ఏంటంటే వాళ్ళు ఆ రకంగా సంబంధం లేదని చెప్పొచ్చు. రాజ్యాంగం తెలిసిన వాళ్ళైనా చట్టాలు తెలిసిన వాళ్ళైనా కూడా ఏదైనా వ్యవస్థ ఇలా బాబు చనిపోయిండు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి లయబిలిటీ ఉంటది. 100% లయబిలిటీ అంటున్నా. లయబిలిటీ అంటే వీళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిటిజన్ కి ఏం జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి లయబిలిటీ ఉంటుంది. దాన్ని వికారియస్ లయబిలిటీ అంటారు. ఆ వికారియస్ లయబిలిటీ అంటే అది స్వయంగా మనం తప్పు చేయకపోయినా, స్వయంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా ఈ రాష్ట్రంలో దేశంలో జరిగేటటువంటి ఏ నష్టానికైనా, ఏ పౌరునికి జరిగేటటువంటి నష్టానికైనా కూడా బాధ్యత వహించాలని చెప్పేసి భారత రాజ్యాంగం, భారతీయ చట్టాలనేవి చాలా స్పష్టంగా ప్రభుత్వాలకు ఆదేశిస్తున్నాయి. వాళ్ళకి బాధ్యత లేదని చెప్పలేము మనం. తప్పకుండా కాలేజీకి బాధ్యత ఉంటది. అంకల్ రాహుల్ హత్యకు సంబంధించిన ఈ హత్యని బీసీ సామాజిక వర్గానికి వదులుతారా, తెలంగాణ ప్రాంతానికి వదులుతారా, ఫ్యూచర్ లో ఎట్లా తీసుకోబోతున్నారు? ఎందుకు అంటే మీరు గత 40 రోజులుగా ఈ వ్యవహారం నడుస్తున్నప్పటికీ యాజ్ ఎ ప్రోటోకాల్ ఎట్లా పోవాలో అట్టే పోతున్నట్టు కనిపిస్తుంది. దీంట్లో బీసీ రాజ్యాధికార సమితి పాత్ర ఎట్లా ఉండబోతుంది? ఇట్లే నడకనే సాగే అవకాశం ఉందా? ముందస్తు ఏముండదు వాటిని కూడా తీసుకెళ్ళలేదు. ఇప్పుడు మీరు అన్నటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే ఇది విద్యార్థులకు సంబంధించిందా, లేకపోతే బీసీలకు సంబంధించిందా, లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధించిందా అని చెప్పి అడిగింది. ఇది ఒక మానవుడికి సంబంధించింది, సామాన్య మానవుడికి సంబంధించినటువంటి అంశం. ఇది మానవత్వానికి సంబంధించినటువంటి అంశం. దాని తర్వాతనే కులం కానీ, వర్గం కానీ, లేకపోతే విద్యార్థి కానీ ఇంకే అంశమైనా కూడా దీని చుట్టూ తిరుగుతుంది. అయితే దురదృష్టం కొద్ది ఏంటంటే చాలా మంది బీసీ సంఘాల ప్రముఖులు కావచ్చు, ఇతర సంఘాల ప్రముఖులు కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీల ప్రముఖులు కూడా ఏమనుకున్నారంటే కేవలం ఇది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం, ఒక కుటుంబానికి సంబంధించిన విషయం అని చెప్పేసి వాళ్ళు పబ్లో కాలేశారు. ఇది మానవత్వానికి సంబంధించిన విషయం. 70 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన విషయం, 2 కోట్ల మంది బీసీలకు సంబంధించిన విషయం, 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విషయం. ఎందుకని చెప్తున్నాం అంటే ఇవాళ జరిగినటువంటి ఉదంతంలో ఉన్నది అంకం రాహుల్ నేత కాబట్టి, అంకం రాహుల్ ఒక సాధారణ మధ్యతరగతి వెనుకబడినటువంటి బలహీన వర్గాల బిడ్డ కాబట్టి ఏంటంటే న్యాయం ఇట్లనే ఉంటది. న్యాయం ప్యాసింజర్ ట్రైన్ లెక్క పోతా ఉంటది. అదే గనక అగ్రవర్ణానికి గనక అన్యాయం జరిగేది ఉంటే, అగ్రవర్ణానికి గనక ఇబ్బంది కలిగేది ఉంటే, దిశ విషయం లోపల ఏదైందో, దిశ విషయంలో ఆ టైంలో, ఆ సమయం లోపల ఈ రాష్ట్రం లోపల ప్రభుత్వాన్ని నడిపిస్తుంది కేసీఆర్. అంటే వెలమల చేతిలో రాజ్యం ఉన్నది. వెలమల చేతిలో రాజ్యం ఉన్నా కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అదే రకంగా ఈయన మన కిషన్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు, పార్లమెంటులో బల్లలు పగిలిపోయేటటువంటి విధంగా రాద్ధాంతం చేసి వెంటనే దిశా చట్టాన్ని తీసుకొచ్చిదా లేదా? మరి ఈ ఎంపీలను అడుగుతున్నాము. ఈ ఎంపీలు దిశ విషయం లోపల మీ స్పందన ఎట్లా ఉన్నది? ఇప్పుడు గతంలో నేను చెప్పినా కదా, ఏది మన యాసిడ్ దాడి విషయం లోపల కానీ, దిశ విషయం లోపల సజ్జనార్ గారి యొక్క స్పందన ఎట్లా ఉన్నది, అంకం రాహుల్ విషయం లోపల స్పందన ఎట్లా ఉన్నది, అదే విధంగా ఏంటంటే ఈ యొక్క రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గతంలో ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు దిశ విషయంలో చట్టం తీసుకురావడానికి వాళ్ళ స్పందన ఎట్లా ఉన్నది, ఇలా అంకం రాహుల్ చనిపోయేది ఉంటే వాళ్ళ యొక్క స్పందన ఎట్లా ఉన్నది అనేది మా జాతి గమనించట్లేదా? మాకు అందరికి అర్థం కావట్లేదా? ఇవాళ బలహీన వర్గాలు అర్థం చేసుకుంటారు. ఇది ఏంటంటే ఒక అంకం రాహుల్ రెడ్డి కాదు, అంకం రాహుల్ రావు కాదు కాబట్టి ఇవాళ ఏంటంటే న్యాయం గిట్లనే ఉంటది, ప్యాసింజర్ ట్రైన్ లానే పోతుంది. అదే గనక ఒక అగ్రవర్ణానికి సంబంధించినటువంటి బిడ్డకు గనక అన్యాయం జరిగేది ఉంటే శతాబ్ది ఎక్స్ప్రెస్ లెక్క ఉరుకుతుంది, లేకపోతే ఏంటంటే సూపర్ సానిక్ జెట్ విమానం లెక్క ఉరుకుతుంది. న్యాయం అనేది పేదోడికి ఇట్లుంటది, ఉన్నోడికి ఏమో అట్లుంటది. ఇది జరిగేది మన రాష్ట్రం లోపల కానీ దేశం లోపల కానీ. గవర్నమెంట్ కి మేము చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ విషయము ఇంత ముదిరి పాకాన పడ్డ పక్క రాష్ట్రం నుంచి పోలీసులు వచ్చి ఇక్కడ విచారణ చేపడుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి బాధితులను వచ్చి పరామర్శించేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నా కూడా మీకు ఇది ఒంటి మీద పేను పారినటువంటి విధంగా ఎందుకున్నది? మీరు నిజంగానే మీకు ఈ విషయం తెలియదా, లేకపోతే మీరు నిద్రపోతున్నట్టు నటిస్తున్నారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర విభేదాలు స్టార్ట్ అయినప్పటి నుండి గత 2 నెలలుగా విభేదాలు స్టార్ట్ అవుతున్నాయి. ఒక రకంగా జర్నలిస్టుల పైన కానీ పలు దాడులు ఆంధ్ర సైడ్ నుంచి చూస్తున్నాయి. మంచి బర్నింగ్ ఇష్యూలో మన రాహుల్ ఇష్యూ బయటకు వచ్చింది. అది జరిగింది తెలంగాణ విద్యార్థి ఆంధ్రప్రదేశ్ లో చనిపోయాడు. ఇలాంటి బర్నింగ్ ఇష్యూలో కూడా అంకం రాహుల్కి సంబంధించిన ఈ కేసు
ఫాస్ట్ గా ముందుకు పోకపోవడానికి మీరు అన్నట్టుగా రాజకీయ నాయకులు స్పందించకపోవడానికి రీజన్ ఏమైందో ఈ నిర్లక్ష్యానికి? ఇప్పుడు ఈ నిర్లక్ష్యం కారణం ఏంటంటే మీరు గతంలో కూడా మీరు చూసుకున్నాం, ఈ మధ్యన ఏంటంటే కేవీ రెడ్డి గారి విషయం లోపల కూడా ఏంటంటే ఆంధ్ర పోలీస్ ఏంటంటే చాలా దుందుకుడు స్వభావంతో ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులను కూడా సంప్రదించకుండా ఏంటంటే వాళ్ళు ఆయన అరెస్ట్ చేసి తీసుకుంటారు. ఇప్పుడు ఆయన జ్యుడిషియల్ కస్టడీలో లేదా పోలీస్ కస్టడీలో ఉన్నట్టున్నది. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే ఒక ప్రశ్న, ఏదైతే ఒక క్వశ్చన్ చేసేటటువంటి తత్వం అనేది ప్రజల నుంచి కానీ లేకపోతే జర్నలిస్ట్ నుంచి కనుక వచ్చేది ఉంటే ఇక్కడ అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి ప్రభుత్వాలకు ఏంటంటే ఒక రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది, ఒక రకమైనటువంటి వాళ్ళకు దురదలేస్తుంది, ఒక రకమైనటువంటి వాళ్ళ జుగుప్సాకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇవాళ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇవాళ ఏంటంటే ఏది జరిగినా కూడా ఏంటంటే అధికారం మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్, మీకు ఇచ్చినటువంటి అధికారం లోపల మీరు ప్రజలకు ఏం చేస్తారని చెప్పేసి అని అడిగితే మీరు చేయాల్సిన పనులు చేయకుండా మీరు ఏం చేస్తున్నారంటే ప్రజల మీదనే ఒత్తిడి పెట్టాలి, మాట్లాడుతున్న వ్యక్తుల మీద ఒత్తిడి పెట్టాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తాను. ఇవాళ కేవీ రెడ్డి గారి విషయం లోపల ఏంటంటేనేమో వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఏది వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని పోయారు కదా. మరి అంకం రాహుల్ మన బిడ్డ ఆంధ్రప్రదేశ్ లో 40 రోజుల నుంచి అక్కడ ఇరుక్కొని పోయేది ఉంటే ఎందుకు మరి ఆంధ్ర పోలీసులు ప్రశ్నించారు, తెలంగాణ పోలీసులకు కూడా ఎందుకు తొందరపాటు లేదు? అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కులాల వారీగా ఒకటే. ఈ రాష్ట్రమైనా పక్క రాష్ట్రమైనా కూడా సమస్యలు అనేవి వాళ్ళకి అనుకూలమైనటువంటి విధంగా ఉండాలనుకుంటే ఒక తీరు ఉంటుంది, వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి విధంగా ఉండేది ఒక తీరు ఉంటుంది. ఇవాళ వాళ్ళు స్పష్టంగా చెప్తున్న విషయం అది. సరే మేమేం చెప్తున్నాం ఈ మీడియా సమావేశం ద్వారా అంటే ఇప్పుడే అంకం రాహుల్ గారి తండ్రి గారు చెప్పినట్టు వాళ్ళు రీపోస్ట్ మార్టం కోరుకుంటున్నారు. ఈ విషయం లోపల నిందితులను గుర్తించిన తర్వాత వాళ్ళకి శిక్షలు పడ్డ తర్వాతనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క కొడుకు యొక్క మృతదేహాన్ని తెచ్చుకొని వాళ్ళు ఏంటంటే అంత్యక్రియలు చేపడతారు. ఎందుకంటే 40 రోజుల నుంచి వెళ్ళి ఏడ్చి 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 కళ్ళల్లో నీళ్లు కూడా రాకుండా చివరికి రక్తం వచ్చేటటువంటి పరిస్థితికి వాళ్ళు చేరుకున్నారు. ఇలా అన్నం తింటే అసలు ఒంటికి పడతలేదు, పడుకుందామంటే నిద్ర పడతలేదు. 40 రోజుల నుంచి వెళ్ళి ఈ కఠినమైనటువంటి శిక్షను అనుభవిస్తున్నటువంటి వీళ్ళు ఎటువంటి తప్పు చేయకుండా అంకం రాహుల్ ఆత్మహత్య చేసుకుంటని అమ్మాయితోని అఫైర్ తోని ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఏదైతే అభాండాలు వాళ్ళ యొక్క మీద పడ్డాయో ఆ అభాండాలను నివృత్తి చేసి వాటిని ధాటిగా ఎదుర్కొని వాళ్ళకు శిక్ష పడడంతో పాటు కాలేజీ యాజమాన్యం నుంచి వెళ్ళి వీళ్ళ కంపెన్సేషన్ దక్కాల్సిందే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి వీళ్ళ కంపెన్సేషన్ దక్కాల్సిందే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా వీళ్ళ కంపెన్సేషన్ దక్కాల్సిందే. అప్పుడు మాత్రమే వీళ్ళు ఏంటంటే ఆ రాహుల్ యొక్క మృతికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. అప్పటి వరకు రాహుల్ ఆత్మకు శాంతి చేకూరదనేటటువంటి దృఢ సంకల్పంతో మీరు ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం కదిలితే మేము కదులుతాం, ప్రభుత్వం కదలకుండా మేము ఇట్లనే ఉంటాం పట్టించుకోము, లేకపోతే ఏంటంటే మేము చూడనట్టు మేము నటిస్తాము అంటే కుదరదు.